నమస్తే, దిస్ ఇస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఆరవ్ శ్రీధర్ కి సంబంధించిన ఇష్యూ, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఇంకా కొత్త కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి, కొత్త వీడియోలు వస్తున్నాయి, అలాగే కొత్త ఎఫ్ఐఆర్లు బయటపడుతూ ఉన్నాయి, వీణాకి సంబంధించినవి కూడా. సో అది మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏంటి సార్, అసలు మీరు డైరెక్ట్ గా ఫోన్ కాల్ లో మాట్లాడారు, విన్నాం అది. సో ఏంటి అసలు కేసు అప్డేట్ ఏంటి, ఎటువైపు నుంచి అసలు కరెక్ట్ గా ఉంది, కన్క్లూజన్ ఎక్కడ దొరికిద్ది అనేది ఒక ఐడియా రావట్లేదు. అంటే కొంత పిక్చరైజేషన్ వచ్చింది కానీ నిన్నటి దాకా వీణా పరిస్థితి ఏంటి, అసలు మెంటల్ స్టెబిలిటీ అంటే ఆవిడ నిన్నటి దాకా నేను సరే ఎక్కడో అంటే ఆవిడకి చట్టం తెలియకపోయినా ఆవిడ చేసేదే న్యాయం అనుకుంటుందేమో అని నేను అనుకున్నాను. బట్ ఇవాళ కట్ చేస్తే పొద్దున్న ఆవిడ పాత ఫస్ట్ మొగుడు మీద ఎఫ్ఐఆర్ పెట్టడం, 498A కేసు. సీరియస్లీ ఫస్ట్ ఆల్రెడీ పెళ్ళయిందా? పెళ్ళైంది 2018లో పెళ్ళైంది. 2018లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి సో ఇంకా ముందు ఒక నెల రోజులు కాపురం చేసాం మేము. ఆ తర్వాత అతను నన్ను అనుమానించడం మొదలు పెట్టాడు. అందుకని ఇంకేవో రాసుకొచ్చి ఆయన మీద కేసు పెట్టింది. సో 498A పెట్టిన తర్వాత ఇప్పుడు అది పెళ్లి కాదు, అదేదో ఎంగేజ్మెంట్ అది అని చెప్తుందంట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే దానికి 498A పెట్టరు. 498A పెట్టారంటే అఫిషియల్లీ ఈజ్ ద హస్బెండ్. దాంట్లో క్లియర్ కట్ గా రాశారు కంప్లైంట్ లో కూడా, పెళ్లి చేసుకున్నాం. ఇది కూడా మళ్ళీ ఫేస్బుక్ లోనే పరిచయం అంటాడు. ఈ ఫేస్బుక్ అలవాటు బాగా అంటే అప్డేటెడ్ గా బాగానే వాడుతున్నారు. ఈయనకి హాయ్ పెట్టి ఫేస్బుక్ లో ఎలా ఈయన పరిచయం అయ్యారు. ఆయనకు కూడా ఫస్ట్ లో 2018లో ఆయనకు కూడా ఇలాగే ఫేస్బుక్ లో హాయ్ మరి ఏదో రకంగా కలిసారు. ఫేస్బుక్ లో పరిచయం అని ఆవిడ మెన్షన్ చేసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజులు కాపురం, తర్వాత 498A గృహహింస అనుకున్నాం. 498A ఏమేం చేయొచ్చు అది. సో మనం ఫస్ట్ నుంచి పోరాడుతున్నదే 498A కదా. సరే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి అది తేలక ముందే, అంటే విడాకులు తీసుకోకుండానే ఈయన పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నారట, భాస్కర్ ఏదో పేరు, ముని. పెళ్లి చేసుకున్న తర్వాత సో యాక్చువల్గా మన చట్టం ఏం చెప్తుందంటే బైగామి అంటే భర్త బతికుండగా భర్తతో విడాకులు కాకుండా మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోండి, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నా పర్లేదు, సహజీవనం పర్వాలేదు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇది బైగామి చట్టం. సో తెలుసో తెలియదో, లేకపోతే గవర్నమెంట్ ఆడవాళ్ళు ఇంటి పెళ్లిలేని చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చింది అనుకుంటుందో ఏంటో మరి తెలియదు. ఇలా నాదేమో నేను చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇదేంటంటే రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళదే, మాకు సంబంధం లేదు, నేను ఎంతమంది ఏం చేసుకుంటాం అనే టైప్ లో ఆయన ఉండగానే వాళ్ళు ఈయన. ఈ మధ్యలో కూడా ఇంకా ఏవో 2-3 పేర్లు చెప్పారు మన జనసేన వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఇంకా అంటే ఆధారాలు మాట్లాడాలి మనం, మన కళ్ళ ముందు కనబడుతున్న ఆధారం కాబట్టి మనం దీని గురించి ఇవి పక్క వచ్చిన ఎఫ్ఐఆర్ అంటే పక్క ఎవిడెన్స్ అది. ఇకపోతే వీడి గురించి ప్రస్తుతానికి అందరికీ అర్థమైపోయింది. అది హనీ ట్రాప్ లేకపోతే ఏదైనా కానీ సరిగ్గా లేదు వ్యవహారం. బట్ ఈయనకి సంబంధించి, ఈ ఎమ్మెల్యే ఆరవ్ శ్రీధర్కి సంబంధించి ఆయన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆవిడ మధ్య జరిగిన వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆయన ఆవిడని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, సీరియస్లీ చేసుకుందాం అని అనుకున్నాడు అంటారా? అంటే ఆ కోతలు, ఆ ఏడుపులు సిన్సియర్ గా చేసుకున్నాడు, సిన్సియర్ గా లవ్ చేశాడు, సిన్సియర్ గా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి వాళ్ళ ఆయనతో కూడా మాట్లాడించాడు, అన్ని చేశాడు. కాకపోతే ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇలా రికార్డింగ్లు అన్ని చేసుకుంటుందో, డౌట్ వచ్చినట్టు, డౌట్ రావడం కాదు, రికార్డింగ్లు చేసుకుని ఏదో చిన్న పనులకు ఏదో మాట్లాడినట్టుంది, అర్థమైపోయింది. నువ్వు ఇది చేయకపోతే ఇది బయట పెడతా, ఓకే నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే, అది మేబీ ఇంటికి రావడం కావచ్చు, లేకపోతే డబ్బులు ఇవ్వడం కావచ్చు, మేబీ ఆ 25 కోట్ల ఆడియో రికార్డింగ్ కూడా కావచ్చు. సో ఎప్పుడైతే ఇది మొదలైందో నేనేదో మామూలు అనుకున్నాను, ఇలా ఎంత ఉందా అనుకుని భయపడ్డాడు. భయపడి ఇంకా రామ్ నీకు నాకు నీళ్ళంత నాకు వద్దని అనుకున్నాడు. ఎక్కడ పోతాను నేను చూస్తాను, నేను అంత చూస్తానని చెప్పి ఆవిడ వీడియోలు పట్టుకొని బయటకు వచ్చింది. ఇక్కడ ఆయనది మిల్లీమీటర్ కూడా తప్పలేదు. ఒకటి లవ్ ఆర్ రొమాంటిక్ రిలేషన్ లో, లేకపోతే వాడి పెళ్ళంతోనో వాడి గర్ల్ ఫ్రెండ్ తోనో ఎలా ఉంటాడు అనేది వాడి పర్సనల్, కంప్లీట్లీ వాడి పర్సనల్. అది పట్టుకొచ్చి ఈయన ఎందుకు వీడియో కాల్ మాట్లాడాడు, ఈయన ఎందుకు స్నానం చేసేది వీడియో పెట్టాడు, ఇవన్నీ కూడా మనకి సంబంధం లేని మ్యాటర్ సార్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నాడు కదా, పార్టీలో ఉన్న బాధ్యతాయుతమైన ఒక ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఇలా న్యూడ్ కాల్స్ మాట్లాడడం అనేది, దానికి రెండింటికి ఎట్లా? అధికారంలో ఉన్నవాడు సంసారం చేయడా, అధికారంలో ఉన్నవాడు లవ్ చేయకూడదా, అధికారంలో ఉన్నవాడు గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా? ఆయన భార్య ఉండి ఇటువంటి పనులు చేశాడంటే అది నైతికంగా తప్పు, అది నైతికంగా చట్టరీత్యా కూడా కాదు. ఆయనకి భార్య లేదు, ఈజ్ అన్ ఎలిజిబుల్ బ్యాచులర్. అరే ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటాడు, ఆయన ఇష్టము. ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయితో రొమాన్స్ చేసుకుంటాడు, ఏమన్నా చేసుకుంటాడు,
మనకేం బాయ్, అది ఆయన పర్సనల్ లైఫ్, అది బయట పెట్టడమే తప్పు అసలు. ఓకే. ఇప్పుడు ఆయన ఏ రకంగా తప్పు చెప్పండి నాకు, ఏ కోసైనా ఆయనది తప్పు అనిపించట్లా. మనస్ఫూర్తిగా ప్రేమించాడు, కోసుకున్నాడు, వాళ్ళ చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడాడు, ఈ మాట్లాడని తెలిసి మానేశాడు. సో తనే 4-5 వెర్షన్స్ చెప్తూ ఉంది. ఇప్పుడు వీణానే ఆమె ముందే వాళ్ళ హస్బెండ్ ప్రోత్సహించాడు, అలాంటి మనిషి అయితే నువ్వు వచ్చేసేయని అన్నాడని అంటోంది. ఆడియో కాల్స్ లో అవే వినిపిస్తుంది. ఒకసారేమో డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పాడు, వెళ్ళిపోమని చెప్పాడు అంటుంది. ఒకసారేమో డైవర్స్ తీసుకోవడానికి ఈయన ఫోన్ చేసి మాట్లాడించాడు అని అంటుంది. 4-5 వెర్షన్స్ చెప్తూ ఉన్నాను. అండ్ సెకండ్ థింగ్ 5-6 అబార్షన్స్ అని అంటూ ఉన్నారు. సో దీనికి మీరేం చెప్తారు సార్? ఇది కాకపోతే 50 ఏమవుతుంది? నో అది లీగల్ గా ఒక ఇది ఉంది కదా సార్, అది ఎంత ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద? కాదమ్మా, ఎవరు పెడతారు వెళ్ళి అబార్షన్ చేసేయండి అని అంటే చేసేస్తారా హాస్పిటల్స్ లో డాక్టర్స్? హాస్పిటల్ కాకపోతే నాటు వైద్యాలు తీసుకుంటారు, లేకపోతే బొప్పాయి రసాలు తాగుతారు. ఎన్ని జరగట్లేదు ఇవాళ రేపట్లో. ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని నీకు తెలుసు. ఇవాళ వీళ్ళంతా చిన్న పిల్లలే కదా, ఇవాళ రేపట్లో 18-20 ఏళ్ల పిల్లలకు కూడా తెలుసు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలనేది. మగాడికి తెలుసు, ఆడవాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళేం వాడాలో వీళ్ళేం వాడాలో అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు తెలీదు అయిపోయింది అని అన్ని కలబుల్ కబుర్లు. ఇప్పుడు ఏంటంటే ఏదో సరే ఒక 20 ఏళ్ల లోప అమ్మాయి అనుకుందాం, పని తెలియదు అనుకుందాం, 30 ఏళ్ళు కదా, ఆల్రెడీ పిల్లని అన్నది కదా, సంసారం అంటే ఏంటో తెలుసు కదా. మరి ప్రెగ్నెన్సీ వస్తుందని తెలిసి కూడా మరి సరే ఫస్ట్ టైం అంటే ఏదో జాగ్రత్తలు తీసుకోలేదు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఇదేమిటి 6వ ఇద్దరు కాబట్టి 6వసారి కూడా అనుకుందా ఏంటి? ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఆయన లాగిన్స్ అన్ని, ఇంకోటి ఏంటంటే దీనికి ఏ రకంగానూ ఆయన్ని బాధ్యుడు చేయడానికి లేదు. అంటే చట్టపరంగా అసలు ఏంటి, ఎలా యాక్షన్ తీసుకునే అవకాశం? పార్టీలోంచి అయితే తీశారు ప్రస్తుతానికి తాత్కాలికంగాను. అవునా, ఓకే. అది చాలా తప్పు చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, చాలా తప్పు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నేను అడిగేది ఏంటంటే, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఒక కార్యకర్త, మిమ్మల్ని గుండెలో పెట్టుకున్న ఒక కార్యకర్త, జానీ మాస్టర్కి అన్యాయం జరిగినప్పుడు ఏం చేయలేకపోయారు మీరు, అలా చూస్తుండిపోయారు. ఆయన 39 రోజులు జైల్లో ఉండి గడిపొచ్చారు. ఇలా మీ ఇప్పుడు అందరికీ తెలిసి ఇది హనీ ట్రాప్, లేకపోతే ఈయన ఏ రకమైన తప్పులేదు. ఈయన పెళ్లి చేసుకుని ఏమైనా మోసం చేశాడా, లేకపోతే పెళ్లి చేసుకోను అని చెప్పి మోసం చేశాడు? ఈవిడే ఆస్తులు ఏమైనా రాయిపించుకొని ఏమైనా వాడుకున్నాడా? ఇట్లాంటివి కూడా ఎవిడెన్సెస్ ఏమి లేవు అక్కడ కదా. ఆయన తప్పేమీ లేకుండా ఇలా సస్పెండ్లు చేసుకుంటూ మీ కొమ్మని మీరే నరుక్కుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. మీ కార్యకర్తల్ని మీరు కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? జస్ట్ మహిళ అయితే మర్డర్లు చేసిన మహిళే, లేకపోతే మహిళ, ప్రతి ఒక్కళ్ళు మహిళే. తాటకి మహిళే, లంకిని మహిళ కాబట్టి ఎవరైనా సరే మహిళ అంటే ఇంక భయపడిపోతారా? ఇవాళ రేపట్లో మగాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. ఆయనకి అర్థం కాని విషయం కాదు, ఆయన ఈ సంవత్సర సాగరాలు ఈదుకుంటూనే వచ్చారు కదా. సో సాటి మగాడు అన్యాయం అయిపోతున్నాడు అనే విషయం ఇక్కడ అర్థం అవుతుంది చాలా క్లియర్ కట్ గా. ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు గనక నేను చెప్పింది చేయకపోతే మరి వీడియోలు ఎందుకు రికార్డ్ చేసుకుంటుంది? నేను అదే అంటున్నా, 500 అబౌవ్ వీడియోస్ ఉన్నాయని ఆమె చెప్తుంటే వినే వాళ్ళు ఎట్లా వింటూ ఉన్నారా? ఎందుకు రికార్డ్ చేసావని క్వశ్చన్ రావాలి కదా. అసలు ఎప్పటి నుంచి రికార్డ్ చేస్తున్నారు? అది కూడా ఒక టైప్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ కదా, పర్సనల్ వీడియోని రికార్డ్ చేయడం. 25 కోట్లు అంటుంది సరే, అది పక్కన పెట్టేసినా కూడా వీడియోలు ఎందుకు రికార్డ్ చేసావంటేనే నీ క్రిమినల్ ఇంటెన్షన్ అర్థం. అని ఇంకొక విషయం కూడా, నీకన్నా అదేంటి నేనెంత క్రిమినల్ నీకు తెలుసా, నాకెంత క్రిమినల్ మైండ్ సెట్ నీకు తెలుసా, నా జర్నలిస్ట్ చెప్తున్న మాట గుర్తుందా? చాలా సాడిజం కనిపించింది దానిలో. సాడిజం ఓకే అమ్మా, క్రిమినల్ మెంటాలిటీ నాకు ఉంది. క్రిమినల్ మెంటాలిటీ అంటే ఏంటి? అవతల వాడిని ఎలా ఇరికించాలి క్రైమ్ లో అనేది నాకు తెలుసు. సో మరి అబార్షన్ డ్రామాలు ఇవన్నీ కూడా అవతల వాళ్ళని ఏదో రకంగా ఇరికించడానికి కోసం కదా. నేను ఇదే చెప్తున్నా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి, నేను మీ ఛానల్ ముఖ్యంగా అందరికీ చెప్తున్నా, ఎవరైనా అనుకోండి సార్, మీ కార్యకర్తలు ఒక జానీ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు 6వ శ్రీధర్ కావచ్చు, ఇలా ఆడాళ్ళ అరాచకాలకి బలైపోతుంటే మీరు మహిళా చైతన్యం అంటే నాలుగు ఓట్లు పడతాయనో, లేకపోతే మహిళల్లో నేను హీరో అయిపోతానో, లేకపోతే మీరు వకీల్ సాబ్ సినిమా తీశారు కాబట్టి ఇంకా అదే పందాలో నడవాలి, ప్రతి ఒక్క మహిళ అలాగే ఉంటుంది అనుకుంటే కాదు సార్. సమాజంలో చూడండి, కళ్ళు తెరిచి చూడండి, మారుతుంది. ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఇప్పుడు ఈవిడ్ని నిజం చెప్పాలంటే ఈవిడ మీద కేసు అవ్వాలి. ఈవిడ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు ఏమేం పడతాయి సార్? ఇప్పుడు ఒక మగాడు అమ్మాయిని ప్రేమించి ఇద్దరు సహజీవనం చేసుకున్నాళ్ళు, సహజీవనం చేశారంటే ఇట్లాంటి వీడియోలు, ఫోటోలు అన్నీ ఉంటాయి, ఇద్దరి దగ్గర ఉంటాయి. ఉన్నప్పుడు ఈ అమ్మాయి వద్దనుకుంది అనుకోండి, వీడు బయటకు వచ్చి నన్ను వద్దనుకుంటావు, నీ ఎంత చూస్తా అని చెప్పి మీడియా ముఖంగా ఇదిగో మా ఇద్దరు ఫోటోలు ఇవ్వండి అని చెప్పి
ఫోటోలు కూడా ఓకే, ఉమ్, న్యూట్స్ గీట్స్ అట్లాంటి మనం బయట పెట్టాడు అనుకోండి, ఏం చేస్తారు వీడిని? అవును. ఏం చేస్తారు చెప్పండి? అది లోపలేస్తారు. లోపలేస్తారు, అవునా? ఎందుకన్నా డేంజర్ అయిపోతుంది. ఐటీ యాక్ట్ 66, 77 అన్ని కేసులు పడిపోతాయి. పడతాయి. ఉమ్, మరి ఎందుకు ఈవిడ మీద పెట్టట్లేదు? ఉమ్. ఏదైనా కావచ్చు. మరి చట్టాలు ఈక్వల్ గానే ఆయన- ఉన్నాయి ఇద్దరికి. ఆయన న్యూట్స్ బయట పెట్టిందండి. అవును, అదే. న్యూట్స్ బయట పెట్టడం ఏంటి? అసలు ఇంకొక మగాడిని బట్టలు ఇప్పి రోడ్డు మీద నించోబెట్టింది ఆవిడ. అవును, అవును. అదే మగాడు చేస్తే ఏ శిక్ష పడుతుందో ఆడది చేస్తే కూడా అదే శిక్ష పడాలి కదా. ఉమ్, ఎందుకు ఇక్కడ ఇంత హాయిగా ఉండగలుగుతున్నారు వాళ్ళు? అవును. అంటే ఒక పొలిటికల్ లీడర్ కాబట్టి ఆ వీడియోస్ ని ప్రతి ఒక్కరు చూసి ఓహో ఇలా చేశాడని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప, ఇలా చేశాడని ఒక టాపిక్. అవును, కాదు. కానీ అక్కడ ఒరిజినల్ గా అవును, ఆయన తప్పు అనేది 10 మంది అమ్మాయిలతో ఖండించాల్సిన తిరిగాడా? ఉమ్, లేదు. ఆయన భార్య ఉండగా వేరే వాళ్ళతో తిరిగాడా? ఉమ్, కాదు. ఆయన ప్రేమించిన అమ్మాయితో ఆయన ఉండాలనుకున్నాడు. ఆ అమ్మాయి, అది కూడా ఆ అమ్మాయి నేను సపరేట్ గా ఉంటున్నాను మా ఆయనతో లేనని చెప్పుకున్న నేపథ్యంలోనే కదా ఉమ్. ఆయన ఆ అమ్మాయిని, అందుకనే కదా ఆయన విడాకుల దాకా తీసుకెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అవును. ఆయన తప్పు ఏమీ లేదమ్మా, ఉమ్. ఏమీ లేదు. ఆ పర్సనల్ పైశాచిక ఆనందాలు ఎవరికి ఎలా ఉంటాయి మనం చెప్పలేం. అవును, వాళ్ళ కామ క్రోధలు, కామ ఒక్కొక్కరి క్రీడలు ఎలా ఉంటాయి, అది ఎవరికి వాటి సపరేట్. అవును, దాంట్లో ఈయన ఏమైనా టార్చర్ చేస్తే అది వేరే విషయం. అవును. అలాంటివి ఏం కనిపించట్లే కదా. సో ఇష్టంగానే ఇష్టంగా ఉన్నానని ఉన్నారు. ఒకసారి అది అంటుంది, ఒకసారి ఆ, కార్ లో డ్రైవ్ చేస్తూ కూడా మేము వీడియోలు తీసుకున్నాం, పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఏమేమో మరి ఆ మాటలు చేసుకుని వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ సంసార జీవితం వాళ్ళ ఇష్టం. సి ఆయనకి తప్పు లేదు, ఆవిడికి తప్పు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ షీఈ్ అ మ్యారీడ్ ఉమెన్, లీగల్ గా ఆవిడ డైవర్స్ కాలేదు, ఆవిడకి లీగల్ గా అలా చేయడం తప్పు. అవును. కానీ ఏదో 2018 తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా అని చెప్పి ఇలా చేయడం కూడా నైతికంగా కూడా ఆవిడదే తప్పు. ఈయనది తప్పులేదు, అబ్సల్యూట్లీ తప్పులేదు. ఇంకా ఆవిడకి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అంటే బంగారు గుడ్డు పెట్టే కోడుని ఒకటేసారి నరికినట్టు ఇంకొన్నాళ్ళు ఆయన పెళ్లి చేసుకునేవాడేమో. వెయిట్ చేసి ఉండుంటే. సో అక్కడ జెన్యూనిటీ లేదనేది అర్థమవుతుంది. ఆయన కంప్లీట్ జెన్యున్ గా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు బ్లాక్ మెయిలింగ్ ప్యాక్ట్ అని తెలిసిందో ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. అవును సార్. ఇప్పుడు అంటే అసలు శ్రీధర్ గారు కరెక్ట్ గా ఇది కాదు అని ఆయన ఒక గట్స్ తో ఆయన బయటికి రాగలుగుతాడా, చెప్పగలుగుతాడా? ఆయన చెబితే ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోగలుగుతాడా? ఇప్పుడు ఎలా ఉంటుంది, ఛాన్స్ ఉందా? చాలా మందికి చట్టాలు తెలియదు. ఫస్ట్ ఏమనుకుంటారంటే అమ్మో అమ్మాయికి నాకు సంబంధం ఉన్నట్టు ఇప్పుడు పార్టీ నుంచి తీసేస్తారు. అరే నువ్వు తప్పు చేయలేదు బా, నువ్వు తప్పే చేయలేదు. ఏం తప్పు చేసావు? ప్రేమించడం తప్పు కాదు. ఇంకా నువ్వు పెద్ద మనిషి, చాలా పెద్ద మనసు ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ రేపట్లో పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఆవిడే మొగుడితో సపరేట్ గా ఉందంటే ఏ మగాడైనా సరే ఏదో అడ్వాంటేజ్ తీసుకున్నాడు. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు కదా, తప్పులేదు. పెళ్లి దాకా వెళ్ళావు, అంత కరెక్ట్ గానే చేసావు. కానీ ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ అని తెలుసుకున్న తర్వాత ఎవడు పెళ్లి చేసుకోడు, అది కరెక్టే కదా. నువ్వు వీడియోలు రికార్డ్ చేసావని సెకండే ఎవడైనా సరే ఇప్పుడు నేను ఎలా బయటపడాలని ఆలోచిస్తాడు. ఆయన ఏ కోసైనా తప్పులేదు. దయచేసి నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇలా మీ పార్టీ కార్యకర్తలను ఒక్కొక్కరిని మీరే రక్షించుకోలేకపోతే రేపొద్దున ఇలాంటివి ఎవరెవరి మీద మీ పార్టీ కార్యకర్తలకు మీరేం సందేశం ఇస్తున్నట్టు నాకు అర్థం కాదు. సరే కమిటీ వేయండి, తప్పులేదు. కానీ నిజమైన నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవచ్చు. ఈ 2 కేసుల్లో సిమిలారిటీ చెప్తాను మీకు. 1.5 సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నాడు లేదు కదా. అదే 1.5 ఆవిడ ఏం చెప్పింది, 1.5 సంవత్సరం మేము హాయిగా కలిసి ఉన్నాం, ఇష్టపూర్వకంగానే ఉన్నాను చెప్పింది. నిన్న నాతో డైరెక్ట్ గా ఆన్ రికార్డ్ చెప్పింది. నేను అడిగాను ఫస్ట్ టైము 2-3 సార్లు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, బట్ తర్వాత నేను అతనితో హాయిగా కలిసి ఉంటున్నాను. మరి జానీ మాస్టర్ విషయం అయినా సరే మనం విన్నాం కదా, ఆయన నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, అన్ని ఉన్నాయి, అన్ని కళ్ళ ముందే కనబడతాయి. సో ఆయన కార్యకర్త, ఆయన కోసం ఏకంగా పుష్పసింహని వదిలేసుకున్నాడు జానీ మాస్టర్. చూడండి సార్, మీకోసం మీ కార్యకర్తలు గట్టిగా నిలబడుతున్నారు సార్, మీ కార్యకర్తల కోసం మీ ఎమ్మెల్యే కోసం మీరు నిలబడండి సార్ గట్టిగా. ఇది చాలా టిపికల్ సార్ ఇప్పుడు ఈ సిచువేషన్స్. అసలు చాలా ఆడ మహిళ అంటే ఇంక వాళ్ళు ఏం చేసినా సరే మేము సరెండర్ అయిపోతామని కాదు కదా. అది ఆయన చూసుకోవాలి. కొంచెం ఏదైనా దీన్ని గట్టిగా తీసుకుని అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంకొకసారి ఇటువంటి హనీ ట్రాప్ లో సార్ సామాన్య జనం వదిలేయండి సార్. మీ పార్టీ కార్యకర్తలు ఇటువంటి హనీ ట్రాప్లకి బారిన పడుతుంటే మీరు గట్టి సందేశం ఇవ్వాలి కదా. ఇంకొకసారి ఒక అమ్మాయి ఇలా ఎవరినైనా సరే హనీ ట్రాప్ చేయాలంటే గజగజ మణికే రకంగా మీరు ఈ కేసును తీసుకెళ్ళండి ముందుకి. అప్పుడు కావాల్సిన సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నాయి కదా సాక్ష్యాలు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఇంకొక ఎఫ్ఐఆర్ బయటపడింది. కామన్ పర్సన్స్ మనకే అర్థమైపోతుంది సార్. ఇప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళ దగ్గర అంత జ్యుడిషియరీ ఉంటుంది, లీగల్ అడ్వైస్ తీసుకోవచ్చు, అన్ని ఈజీగా అవి ఒరిజినల్ కాదా అనేది చేయొచ్చు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ ఇటువంటిది, ఇప్పుడు ఆవిడ ఉద్యోగం పోవచ్చు. అవును, అసలు ఆమె వరకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు, ఏమీ లేవు. ఈయన సస్పెండ్ చేస్తారు, ఆవిడ మాత్రం కొనసాగుతుంది. ఆవిడ ఉద్యోగంలో లీవ్ పెట్టుకుందంట. సరే ఈయన సస్పెండ్ చేసినప్పుడు ఆవిడ ఎందుకు చేయలేదు?
ఆవిడ ఏం రైట్ చేసింది ఇక్కడ? సో ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సొసైటీలో చాలా రాంగ్ పోతుంది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అంతా అని అనుకున్నారు. మళ్ళా పార్టీ పరంగా కూడా ఇది చాలా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా దారుణమైన వీడియోలు బయటపెట్టింది. అదే మీడియాలో నేను నేరుగా బయటకు